హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కిచెన్ మసాలా. ఇవాల్టి వీడియోలో చికెన్తో ఒక వెరైటీ ఐటెం చేసుకుందామండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా యమ్మీగా ఉంది కదండి. ఇదే మ్యాంగో చికెన్. మరి ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. నెక్స్ట్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 80% కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక పచ్చి మామిడికాయని పీల్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ ఒక 80% కుక్ అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగాలు, షాజీరా, అలాగే గ్రీన్ చిల్లీస్, ఇంకా ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగింది యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ అంతా పచ్చివాసన పోయేటట్టు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, నెక్స్ట్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం వాటర్ వదిలినట్టు వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా పట్టిన చికెన్ని ఒక 5 to 10 minutes ఉంచిన తర్వాత ఇందాక మనము చికెన్ బాయిల్ చేసినప్పుడు ఉన్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని బాగా కలుపుకొని కర్రీ బాగా దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం చూసుకొని ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ బాగా దగ్గర పడిన తర్వాత ఫైనల్గా ఒక టమాటాని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో లాస్ట్గా టమాటా యాడ్ చేయడానికి కారణం ఏంటంటే టమాటాలు హాఫ్ బాయిల్ అవుతాయి కాబట్టి మనం తింటున్నప్పుడు అది పుల్లగా నోటికి తగులుతూ చాలా బాగుంటుంది. సో కర్రీ అంతా బాగా దగ్గర పడిపోయింది. ఇంకా ఇది ఫైనల్ స్టేజ్. ఇది చికెన్కి మసాలా అంతా పట్టి ఈ మ్యాంగో ఫ్లేవర్తో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. గుమగుమలాడే మ్యాంగో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ మ్యాంగో సీజన్ అయ్యేలోపు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోమాకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.